జగిత్యాల పట్టణం 28వ వార్డుకు చెందిన గుంటి ఇందిర భర్త జగదీశ్వర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి 3వ తేదీ 3 గంటల వరకు పార్టీ బీఫామ్ కొరకు ప్రయత్నించి విఫలమయ్యారు. సమయాభావం వల్ల విత్డ్రా చేసుకోలేదని, ఇండిపెండెంట్ గా పరిగణించబడి గుర్తు కేటాయించబడిందని, కానీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు టీజీవన్ రెడ్డి ఆదేశాల మేరకు పోటీ నుండి విరమించుకున్నట్లు, పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాల మేరకు పోటీ నుండి విరమించుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది. నేను నా భార్య గుంటి ఇందిర 28వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో దాదాపు 3 గంటల వరకు పార్టీ బీఫామ్లో ప్రయత్నించి విఫలం కావడం జరిగింది. కానీ టెక్నికల్గా విత్డ్రా చేసుకోలేదు కాబట్టి ఒక ఇండిపెండెంట్గా అలాట్ చేయడం జరిగింది. మరి ఆ విషయంలో పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు, మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పోటీ నుండి, నా భార్య ఇందిర పోటీ నుండి విరమించుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ ఆదేశాలను విరమించుకుంటూ కొన్ని మీతో విషయాలు పంచుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా రాజకీయ జీవితంలో దాదాపు 33 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ పట్టణ అధ్యక్షుడి నుండి రాష్ట్ర సెక్రటరీ వరకు, యువజన కాంగ్రెస్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా దాదాపు 2000 సంవత్సరం వరకు వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ కానీ, శిక్షణ తరగతులు కానీ, ఢిల్లీ కానీ, మద్రాస్ కానీ, త్రివేంద్రం కానీ అనేకమైనటువంటి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నేను కృషి చేయడం జరిగింది. మరి తర్వాత మహాకూటమిలో పొత్తుగా తెలుగుదేశం పార్టీ నుండి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి 2018లో నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుత 28వ వార్డు నుండి నా భార్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. కానీ మరి 2004 సంవత్సరంలో, ఈరోజు 2018లో కావచ్చు, 2024 సంవత్సరం కాదు, నేను కాంగ్రెస్ పార్టీకి యొక్క ఉన్నతికి, పార్టీ పటిష్టతకు ఈ జిల్లాలో జీవన్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, దుద్దిల శ్రీధర్ కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు, జుబ్బాన్ నరసింహరావు కావచ్చు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం జరిగింది. ఈ కృషి చేసిన సందర్భంలో పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులను ఆశించడం జరిగింది. తర్వాత కాలంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దరఖాస్తు చేసి ఆ విషయం అడగడం జరిగింది. కానీ ఈ అడుగుతున్న క్రమంలో పార్టీ అవకాశాలు ఇవ్వకుండా పార్టీలో నిబద్ధత గల కార్యకర్తగా పార్టీలో ఉండడం జరిగింది. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి బీసీ మహిళా చైర్మన్ కావడం, నా వార్డు మహిళా కావడం, దీంతో మరి నేను కూడా నా భార్య కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో 20వ వార్డు దరఖాస్తు చేయడం జరిగింది. కానీ ఈ క్రమంలో మరి బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఓన్లీ జగదీశ్వర్ భార్య మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినట్టయితే చైర్మన్ అభ్యర్థిగా రంగంలో ఉంటుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశ కుట్రలో భాగంగా నాకు బీఫామ్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ చెప్పక తప్పదు. త్వరలో ఏఐసిసిని కలుస్తా, నీవు నీ యొక్క చరిత్ర, నువ్వు ఏదైతే ఏ పార్టీకి కమిట్మెంట్ లేకుండా ఉండే వ్యక్తివి కాబట్టి ఎప్పటికైనా ఈ యొక్క గుణం తప్ప వ్యక్తులను పార్టీ మోస్తే ఆ పార్టీకి ఎప్పుడైనా ద్రోహం చేస్తావు కాబట్టి ఆ మోసాన్ని అడ్డుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గాంధీ భవన్ ముట్టిస్తాం. నువ్వు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు, ఒక పేదవానికి, ఒక మధ్యతరగతి వానికి చైర్మన్ ఇవ్వకుండా ఉన్నత వర్గాలకు చైర్మన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే నిన్ను మాత్రం ఈ ప్రజా కోర్టులో జగిత్యాల చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో నిన్ను శిక్షిస్తాం. నిన్ను తప్పకుండా నీ యొక్క మోసాన్ని అరికడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు జరిగిన అన్యాయాన్ని ఒక కార్యకర్త అన్యాయంగా భావిస్తున్నా.